మహావీర్ సర్కిల్ నందు వికలాంగుల హక్కుల పోరాట సమితి 17 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవాన్ని మరి వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అన్నం చిన్న సుబ్బయ్య గారి ఆధ్వర్యంలో మరియు జిల్లా అధ్యక్షుడు మాతయ్య గారి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించి ఘనంగా పేదలకు అల్పాహారం పెట్టి ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. మహాజననేత మాన్యశ్రీ మందకృష్ణమాది గారు 2007లో వికలాంగుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసినటువంటి సంఘం ఈరోజు 18 సంవత్సరాలకు సందర్భంగా మరి అనేక విధాలుగా ఎన్ని ఆటుపోట్లు ఉన్నా ప్రభుత్వ రంగాలలో ఎవరు ముఖ్యమంత్రులు ఉన్నా కూడా వికలాంగుల సంక్షేమం కోసం ముందుకొచ్చి మహాజననేత మాన్యశ్రీ మందకృష్ణమాది గారు వాళ్ళ డిమాండ్ల పట్ల అనుక్షణము ఆలోచన చేయకుండా మరి వాళ్ళకు వచ్చినటువంటి సంక్షేమ ఫలాలను ప్రభుత్వం నుంచి అడిగి తీసుకొని వికలాంగులకు చైతన్యపరుస్తూ వాళ్ళకు హక్కులు సాధించుకునే దిశగా ముందుకు పోతున్న తరుణంలో అదేవిధంగా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 3,000 రూపాయల పింఛన్ను ఈ ప్రభుత్వం తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా అయినప్పటికీ 6,000 రూపాయలు అంటే 1-2 6,000 రూపాయలు పింఛన్ చేయాలా. నా వికలాంగులు అంధకారంలో ఉన్నారు, వాళ్ళకు ఆరోగ్య రీత్యా కానీ అనేక సమస్యల్లో కూడా వారు ఇచ్చే 3,000 రూపాయలు ఏమాత్రం సరిపోలేదు. 6,000 రూపాయలు పింఛన్ చేయాలా. 6,000 నుంచి డయాబెటీస్ వచ్చినా కూడా వాళ్ళకి మంచాన్ని పరిమితమైన కూడా 6,000 నుంచి 10-15,000 రూపాయలు పింఛన్ విడతల వారిగా చేయాలని చెప్పేసి ఉద్దేశంతో తెలుగుదేశం గవర్నమెంట్లో మాట ఇచ్చి మాట నిలబెట్టుకునేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంఆర్పీఎస్ తరఫున కడప జిల్లా ఎంఆర్పీఎస్ తరఫున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే వికలాంగుల సంక్షేమం కోసం అహర్నిమిషాలు కష్టపడుతున్నటువంటి మాన్యశ్రీ మందకృష్ణమాది గారు వీళ్ళ భవిష్యత్తు కోసం నిరంతరం పోరాటం చేస్తూ వాళ్ళకు రావాల్సినటువంటి హక్కులను కూడా సాధించి పెట్టే దిశగా ఎంఆర్పీఎస్ కూడా తోడు ఉంటుంది. కాబట్టి నిజంగా వికలాంగులకు అన్ని విధాలుగా అండగా నిలబడతామని చెప్పి తెలియజేస్తూ నా పేరు మాతయ్య మాదిగా ఎంఎస్పీ కడప జిల్లా అధికార ప్రతినిధి. పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఆర్బీఓ దినోత్సవం 17వ సంవత్సరాలు పూర్తి చేసుకుని 18వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం జరిగింది. మాన్యశ్రీ మందకృష్ణమాదిగ ఆదేశాల మేరకు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో, అన్ని మండలాల్లో కూడా, అన్ని గ్రామాల్లో కూడా ఈ వేచివేసు జెండా ఆవిష్కరణ భారీ ఎత్తున ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మాన్యశ్రీ మందకృష్ణమాది గారు 2007లో మాకు వికలాంగుల హక్కుల పోరాటం స్థాపించి అనేక ఉద్యమాలు అనేక రకాలుగా మా హక్కులను సాధించుకునే దానికి అప్పుడు గతంలో 200 పింఛన్ ఉండేది. దాదాపుగా అంచెలంచెలుగా ఉద్యమాల ద్వారా 6,000 పింఛను ఈరోజు తీసుకుంటామంటే
అది ఓన్లీ మానశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఉద్యమంలోనే కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మానసిక వికలాంగులకు ఉన్న మంచానికి పరిస్థితి ఉన్న వాళ్ళకు 10,000, అలాగే తలసేమియా ఉండే వాళ్ళకు 15,000 ఇట్లా 3 దశల వరగా పింఛన్ పెంచిన మానశ్రీ మందకృష్ణ మాదిగ ఏదైతే అడిగారో అప్పుడు మనకు వికలాంగుల కోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఈ రోజున మాకు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మా వికలాంగుల పక్షాన 23 డిమాండ్ల పైన మేము ఇవ్వడం జరిగింది. 23 డిమాండ్లు కూడా మాకు ఖచ్చితంగా వెంటనే అమలు చేస్తారని, ఎలాగైతే గతంలో 95,000 మంది పింఛన్ తొలగించినారో అవి వెంటనే పునరుద్ధరించాలి. అలాగే వికలాంగులకు సపరేట్గా ఇండ్ల స్థలాలు కాలనీకి ఏర్పాటు చేయాలి. అలాగే వికలాంగులకు కూడా 3 గంటల స్కూటర్లు గతంలో అయితే ఏ విధంగా స్కూటర్లు ఇచ్చారో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇప్పుడు కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా అంటే పర్సెంట్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా స్కూటర్లు ఇవ్వాలనేది మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే పూర్తిగా వృద్ధులు వితంతులు కొంతమంది వికలాంగులు ఉన్నారు, వాళ్ళకు బ్యాటరీ సైకిల్ వెంటనే పంపిణీ చేయాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలని మేము విజ్ఞప్తి చేస్తూ, నా పేరు అన్నం చిన్నసుబ్బ యాదవ్, వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుని.